అంటే సాధారణంగా చాలా మందికి కళలు వస్తూ ఉంటాయి. అవును. కొంతమంది ఆ కళలు నిజమైతే బాగుండు అనుకుంటారు. కొంతమంది భయపడుతూ ఉంటారు ఇలా జరగకూడదు అని. అవును. అసలు ఈ కళల గురించి లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది మేడం? లా ఆఫ్ అట్రాక్షన్ లో కళలు అంటేనే మనం చెప్పాలి అంటే సబ్ కాన్షియస్ మైండ్ లో మనకి ఏముందో అదే ప్రతిబింబిస్తుంది. అంటే మనం ఒక స్క్రీన్ సేవర్ ఉంది, మనం పని చేసి ఆపేస్తున్నాము. ఆపేస్తే స్క్రీన్ సేవర్ ఏమో మనం పెట్టాం కనుక అది వస్తూ ఉంది, అంతే కదా. అవును. పెట్టకపోతే ఏం రాదు, రాదు. సింపుల్. సో మన ఆలోచనలే మనకి కనిపిస్తున్నాయి అన్నమాట డ్రీమ్స్ కింద. మనమే ఆలోచిస్తున్నాం, అది పక్క వాళ్ళ ఆలోచన మనకి ఎందుకు వస్తుంది కదా. సో పక్క వాళ్ళని బ్లేమ్ చేయలేము, వదిలేద్దాం, పక్క వాళ్ళు మనమే. సో మనం ఏది ఆలోచిస్తున్నాం అది చెడు అవ్వచ్చు, మంచి అవ్వచ్చు. అదే ఏంటంటే మనకి సబ్ కాన్షియస్ మైండ్ లో డీప్ గా అది వెళ్ళిపోయింది అంటే, ఇన్గ్రెయిన్ అయిందంటే, పాతుకుపోయిందంటే తప్పక ఏంటంటే మనకి అది కనిపిస్తూ ఉంటుంది. అదొకటి డ్రీమ్స్ అంటే. ఇంకోటి ఏంటంటే చాలా మనం పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, పగటి కళల్లో ఫలించవు కానీ పొద్దున్నే తెల్లారగట్ట కళ అనేది ఫలిస్తుంది అంటారు. ఎందుకంటావు? ఇట్ ఈస్ వెరీ సింపుల్. అంటే కూడా మనకి బ్రహ్మముహూర్తమే మనకి వచ్చేది, అంటే ఎర్లీ మార్నింగ్. ఎందుకంటే ఆ ఎనర్జీస్, బ్రహ్మముహూర్తంలో ఉన్న ఎనర్జీస్, అంటే ఎస్పెషలీ తెల్లారగట్ట మనం లేచే ముందు, సన్ రైజ్ కి ముందు మనం చెప్పేది. సో 2-3 hours లో కళలు వస్తే కనుక తప్పక ఫలిస్తాయి అంటారు. అది కూడా ఏంటి, మనకి ఏంటంటే ఆల్రెడీ మనకి సీడ్ అనేది, బీజం అనేది మన దాంట్లోనే ఉంది, అంటే మన థాట్స్ లోనే ఉంది. ఆ థాట్సే మనకి ఏంటంటే కళల కింద వస్తున్నాయి, అంతే కదా. సో ఎవరో చెప్పింది కూడా కొంతమంది ఊహించుకుంటూ ఉంటారు, అది సెన్సిటివిటీ, అది డిఫరెన్స్. కానీ ఇదేంటంటే లోతుగా మనకి పాతుకుపోయిన కొన్ని విషయాలు అదేంటంటే కళల రూపంలో మనకి కనిపిస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. సో అదేంటంటే మనకి చాలా మటుకు ఆ దారిలో నడవమని, ఇఫ్ ఇట్ ఇస్ పాజిటివ్, ఆ దారిలో నడవమని చెప్తోంది అనమాట. అంటే యూనివర్స్ మనకి సిగ్నల్ ఇస్తోంది. మన ఫ్రీక్వెన్సీయే కదా అది, మన థాట్స్ అంటే మన ఫ్రీక్వెన్సీ. సో తప్పక ఏంటంటే యూనివర్స్ ఏంటంటే నీకు చెప్తోంది ఈ దశలో నడువు అని, అంటే ఇలా చెయ్యి నీకు వస్తుంది అని. అది మనం నమ్మడం నమ్మకపోవడం మన చేతిలో ఉంది కదా. కొంతమంది నమ్మి ముందుకెళ్తారు, వాళ్ళు సక్సెస్ సాధిస్తారు. కొంతమంది నమ్మకపోవచ్చు, ఏదో కళ వచ్చింది ఫోన్లే వదిలేయచ్చు, అది అవ్వకపోవచ్చు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఏంటంటే ఎంత నమ్మకం, ఎంత బలం ఉంది, నమ్మక బలం ఉంది నీ మీద, నీలో అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అనమాట. సో తప్పక ఏంటంటే ఫలిస్తాయి, నన్ను అడిగితే తప్పక ఫలిస్తాయి. ఎందుకంటే మన థాట్సే అవి. అదొకటి కాకుండా మనం ఇప్పుడు ప్రారంధం కూడా నువ్వు కొంచెం చెప్పుకుంటూ ఉండాలి. అంటే ఏంటి, మనం ప్రీవియస్ జన్మ నుంచి తెచ్చుకునేవి కూడా కొన్ని ఉంటూ ఉంటాయి. సడన్ గా ఎవరో ఒకళ్ళు వచ్చి కలుస్తూ ఉంటారు, మనకి తెలియని వాళ్ళు కలుస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే అలాగే నడుస్తూ ఉన్నప్పుడు, లేకపోతే పుణ్యక్షేత్రాల్లో వెళ్ళినప్పుడు చెప్తూ ఉంటారు, ఎవరో ఒకళ్ళు వచ్చి మనకి మెసేజ్ ఇచ్చినట్టు చెప్పి వెళ్తూ ఉంటారు. సో ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇవన్నీ ఏంటంటే యూనివర్స్ మహిమలే, కరెక్ట్. అది యూనివర్స్ అనొచ్చు, దేవుడు అనొచ్చు, లేకపోతే ఎవరైనా అనొచ్చు. మన థాట్సే మనకి, అంటే కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మనకి ఆన్సర్ వస్తుంది కళల్లో కూడా. మనం అనుకున్న దానికి ఒక ఆన్సర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మనం అనుకుంటున్నాం ఇది జరుగుతుందా లేదా, ఇలా ఉంటుంది ఇలా ఉంటుందా అని, దానికి కూడా ఆన్సర్ అనేది కళలో వస్తూనే ఉంటుంది. అదంతా ఏంటంటే మనకే సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్నది. దీంట్లో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే సూపర్ కాన్షియస్నెస్. సో మన ఫీలింగ్స్ని మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం, మన ఫీలింగ్స్ని ఏంటంటే మనం బయటకు వదులుతున్నాం. అంటే ఏంటి, మన ఫీలింగ్సే మనకి యార్డ్ స్టిక్, అంటే మన ఫ్రీక్వెన్సీ. మన ఫ్రీక్వెన్సీ బట్టి మనకి తిరిగి అదే ఫ్రీక్వెన్సీ వస్తుంది అనేది లా ఆఫ్ అట్రాక్షన్. ఇదే మనకి సున్నితంగా సనాతన ధర్మంలో చెప్పారు, వెరీ సున్నితంగా చెప్పారు, ఇలా ఇలా ఉండండి, ఇలా ఇలా చేసుకోండి అని. ఎందుకని, ఎప్పటికైనా మన లైఫ్ బాగుండాలని చెప్పారు. సో ఇప్పుడు కళల గురించి మాట్లాడుతున్నాం కనుక, సో తప్పక ఆ కళలు అనేవి ఫలిస్తాయి, దాంట్లో ఏమీ డోకా లేదు, పల్లగుద్ది కూడా చెప్పొచ్చు అన్నమాట, తప్పక జరుగుతాయి. సో ఇదంతా ఏంటంటే మన నమ్మకాన్ని బలపరచడానికి ఇలా జరుగుతూ ఉంటుంది. అదొకటి కాకుండా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఏంజల్ నంబర్స్ కూడా చెప్తూ ఉంటాను. కొన్నిసార్లు ఏంజల్ నంబర్స్ కూడా వస్తాయి, ఏంజల్స్ వస్తారు, దేవదూతలు వస్తారు, ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో అప్పుడు మనం సంతోషిస్తాం. అదే ఆన్ ద ఫ్లిప్ సైడ్ ఇప్పుడు ఏంటంటే దెయ్యాలు, భూతాలు, ఇంకోటి వేరే నెగటివ్ ఎంటిటీస్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఏంటి, మన భయం మనకి ముందుకు వస్తుంది. అంటే ఏంటి, ఇవన్నీ ఏంటి, అసలు మన మీద మన నమ్మకం కలగడానికి అవి చూపిస్తున్నాయి. అంటే ఏంటి, జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి కనిపిస్తాయి. నెగటివ్ అనేది కూడా ఇట్ ఈస్ నాట్ బ్యాడ్. నెగటివ్ అనేది ఏంటంటే మనకి మళ్ళా మన క్రమానికి రావడానికి చూపించడానికి అనమాట. అంటే ఒకటి నెగటివ్ అయినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ మనం పాజిటివ్గా జరగాలి, నెగటివ్లోకి వెళ్ళిపోకూడదు అని చెప్పడానికి కూడా అవుతుంది.
సో ఇవన్నీ ఏంటంటే యూనివర్స్ మనకి పెట్టే టెస్ట్ కింద మనం తీసుకోవాలి. అదొకటి కాకుండా మన నమ్మకం అనేది బలపరుచుకోవాలి. మన నమ్మకం బలపరుచుకుంటే తప్పక మనం కనిన కలలు తప్పక నెరవేరుతాయి. అదొకటి కాకుండా ఎప్పటికైనా సరే కళలు ఎలా వస్తాయి, మనం ఆలోచించుకున్నది, మనం చూసింది, మనం ఏది చూసామో, దృష్టితో చూసామో, ఏది మనకి జరుగుతుందో చుట్టుపక్కల అవే ఎక్కువ వస్తాయి. పూర్వజన్మవి కానీ, లేకపోతే పాతవి కానీ, లేకపోతే ఎవరో ఇంకోళ్ళవి కానీ మనకు వచ్చేది తక్కువ. కరెక్ట్? సో ఎప్పటికైనా సరే అందుకనే కళలు వచ్చినప్పుడు, ఎస్పెషల్లీ ఇఫ్ ఇట్ ఇస్ పాజిటివ్, దాన్ని కరెక్ట్గా మనం ఏంటంటే ఆరాய்ச்சி చేయాలి. ఆరాய்ச்சி అంటే కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకోవాలి, దాన్ని ఆలోచించుకోవాలి. ఆలోచించుకుని ముందుకు సాగడం అనేది వెరీ ఇంపార్టెంట్. సో దీనికి కూడా ఏంటంటే చాలా టెక్నిక్స్ అవి ఉంటాయి. సో అందుకని మన పెద్దవాళ్ళు మనకి అప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటని తెలుసు వాళ్ళకి చెప్పారు. వాళ్ళు సనాతన ధర్మంలో మనం పొద్దున కలిగిన కళలు తప్పక నిజం అవుతాయని చెప్పారు. ఎందుకు చెప్పారు? మనం నమ్ముతాం కనుక చెప్పారు. అది నమ్మకం అనేది అక్కడి నుంచి పుట్టుకొచ్చింది. సో తప్పక అది అవుతుంది. యూనివర్స్ బ్లెస్సింగ్ అనేది మనకు ఉంటుంది అనమాట. సో కళలు కండం కూడా ఇట్ ఈస్ గుడ్. ఎప్పుడు అదే కదా చెప్తూ ఉంటారు. ఇప్పుడు చదువు ఒకటే కాదు, కళలు కండం కూడా నేర్చుకోవాలని చెప్తున్నారు అందరూ. సో కళలు కన్నప్పుడు ఏంటంటే నీ గోల్ ఏంటో నీకు తెలుస్తుంది, నువ్వేంటో నువ్వు తెలుస్తుంది, నువ్వు ఎంత కష్టపడగలవు నీకు తెలుస్తుంది, నువ్వు ఎలా ముందుకెళ్తావో తెలుస్తుంది, నువ్వు ఎలా సాధించగలవో తెలుస్తుంది. కళలు కనకుండా ఉండకూడదు, తప్పక కళలు కనాలి, అది సాధించాలి. అంటే ఏంటి? నీ గోల్సే అవి. ఎందుకని ఇవన్నీ చెప్తాము? మనం పుట్టుక ఏంటంటే ఒక కోరికతోనే పుడతాం. ఆ కోరిక నెరవేర్చుకోవడానికే ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి. సో కొంతమంది మనం చూసాము అంటే దారి మళ్ళుతుంది కూడా, ఒక చేసే పనిలోంచి ఇంకో పనికి వెళ్తారు. ఇలాగా ఉన్నాయి. మల్టిపుల్ బిజినెసెస్ పెట్టేవాళ్ళు ఉన్నారు, మల్టిపుల్ చేసేవాళ్ళు ఉన్నారు, మల్టిపుల్ సబ్జెక్ట్స్ లో వాళ్ళకి పట్టున్నాయి వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. ఇవన్నీ ఎలా వచ్చాయి? ఎక్కడో ఒక్కడ సూచన యూనివర్స్ మనకి చెప్తూ ఉంటుంది అనమాట. ఈ సూచనల్ని కరెక్ట్ గా సిగ్నల్స్ అంటాం మనం. ఈ సిగ్నల్స్ ని మనం కరెక్ట్ గా అండర్స్టాండ్ చేసుకుని ముందుకెళ్ళాము అంటే కనుక తప్పక మనం సక్సెస్ సాధిస్తాం. మన లైఫ్ గోల్ ని, మన లైఫ్ పర్పస్ ని సాధించగలం ఈ లైఫ్ లో. మరి కొంతమందికి పూర్తిగా కళలే రావు కదన్నా. కళలు రాని వాళ్ళకి ఆల్రెడీ తెలుసు అంటారు. తప్పక. ఎందుకంటే కళలు ఎందుకు రావు అంటే ఆల్రెడీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఆల్రెడీ క్లారిటీ ఉంది, వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. అదొకటి కాకుండాను వాళ్ళకి నమ్మకం వాళ్ళ మీద ఉంటుంది ఎక్కువ. అండ్ ఎప్పుడు కళలు రావంటే చాలా మందికి అపోహ ఉంటుంది. కళలు చాలా మందికి ఎప్పుడు రావంటే ఇన్ డెప్త్ గా, చాలా డీప్ గా స్లీప్ ఉన్న వాళ్ళకి కళలు రావు. సో అంత డీప్ గా స్లీప్ రావాలి, అంత రిలాక్సేషన్ రావాలి అంటే ఒక జన్మ సరిపోద్ది దానికి. అసలు రాదు, ఆ రిలాక్సేషనే రాదు అసలు. సో ఎప్పటికైనా సరే చాలా మంది అడుగుతూ ఉంటారు అనమాట నన్ను సేమ్ క్వశ్చన్. అంటే ఏంటి కళలు రాని వాళ్ళు ఎలాగా అంటే కళలు లేకుండా ఎట్లా? సో అదేంటంటే కళలు ఎప్పుడు వస్తాయి? కొంతవరకు రిలాక్స్ అయినప్పుడు వస్తాయి, కొన్నిసార్లు సూచనలు చెప్పడానికి వస్తాయి, కొన్నిసార్లు మేబీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మూలానే వస్తాయి, లైఫ్ ఆస్పెక్ట్స్ మూలానే. కానీ ఎక్కువ ఎవరి మీద వాళ్ళ మీద నమ్మకం ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే చాలా డీప్ రిలాక్సేషన్కి వెళ్ళిపోయి అసలు కంప్లీట్ గా బ్లాంక్ అవుట్ అయిపోతారు అంటూ ఉంటాం. అలాంటి వాళ్ళకి కళలు రావు. ఇప్పుడు హిప్నటైజ్ చేస్తే ఎట్లా ఉంటుంది? కళలు రావు. సో అలాంటి స్టేట్కి వెళ్ళే వాళ్ళు చాలా అదృష్టవంతులు. వెరీ డిఫికల్ట్ ఆ స్టేట్ రావడం, ఎస్పెషల్లీ మనం చెప్పే దాంట్లో. అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ లో కూడా ఏం చెప్తామంటే బ్రెయిన్ వాష్ చేసుకోమని చెప్తూ ఉంటాం. బ్రెయిన్ వాష్ ఎలా చేస్తాం? రిపిటేషన్. కీప్ ఆన్ రిపీటింగ్ ద సేమ్ థింగ్ అనమాట. అదే మాట్లాడుతూ అదే చెప్తూ ఉంటే దాన్నే అట్రాక్ట్ అవుతుంది. సో దాని మీద నువ్వు ఎంత పట్టు ఉంది, ఎంత నమ్మకం ఉంది అనేది, నువ్వు బ్రెయిన్ వాష్ చేసుకున్నావు అని దాని మీద ఉంటుంది అనమాట. సో తప్పక ఏంటంటే కళలు, ఎస్పెషలీ ఎవరికైనా మంచి కళలు వస్తే కనుక తప్పక అది పరిపూర్ణం అవుతాయి అనేది నమ్మకం అన్నమాట. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.